వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఇది ప్రొద్దుటూరులోని పెద్ద పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఇది పొద్దుటూరులో ఇది ఒక్కటే పెద్ద పార్క్ చాలా వరకు. సో ఇది ఎర్రగుంట్లకు పోయే రూట్లో లెఫ్ట్ సైడ్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇది చాలా పెద్ద పార్క్. ఇది దాదాపు 10 ఎకరాల పైనే ఉంటుంది విస్తీర్ణంలో కూడా. ఇది చూస్తున్నారు కదా, ఇది మెయిన్ గేటు. సో ఇక్కడ పెద్దవాళ్ళకి 10 రూపాయలు, చిన్నపిల్లలకు 5 రూపాయలు ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో ఇది మెయిన్ గేటు. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు మనం పార్క్ని కమర్షియల్గా ఆలోచిస్తే కనుక, సో ఇక్కడ మనకు ఓపెన్ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఓపెన్ ఫంక్షన్ హాల్లో చాలామంది ఇంట్రెస్ట్ ఉంటారు చేసుకోవడానికి. కాకపోతే అక్కడ ఉన్న సౌకర్యాలు మనకు తక్కువగా ఉండడం వల్ల మనం అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ చూసినారంటే కనుక ఇంతకన్నా ఫంక్షన్ హాల్ ఇంకెక్కడ ఉండదు. అయితే ఇది ఓపెన్ ఫంక్షన్ హాల్లో పెట్టుకోవచ్చు డెకరేషన్ అవి చేసుకొని. సో అలాంటి సౌకర్యం కల్పిస్తే కనుక మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా చాలా బాగుంటుంది. అక్కడైతే ఎవరైతే ఈ పార్క్ని వేలంపాటలో నిర్వహించుకొని ఇప్పుడు మెయింటెనెన్స్గా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో వచ్చేసి ఇది చిల్డ్రన్స్ పార్క్ అనమాట. సో అది ఒక క్యాంటీన్, చిన్న క్యాంటీన్, అంత పెద్దగా ఏముండదు, మామూలుగా చిన్నగానే ఉంటుంది. సో ఇక్కడ చిన్నపిల్లలు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఈవినింగ్ టైం అయిందంటే కనుక చిన్నపిల్లలతో ఎక్కువగా ఫ్యామిలీస్ విజిట్ చేసే అవకాశం ఉంటుంది ఎక్కువగా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కమ్యూనిటీ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా వరకు అందరూ కలిసిపోయి ఉంటారు. అట్లే ఉండాలి కదా, కమ్యూనిటీ ప్రాబ్లం అనేది లేకుండా. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇట్లా ఫ్రీ ఎంట్రన్స్, 5 రూపాయలతో ఎంట్రన్స్ అనేది చాలా తక్కువే. సో మంచి ఆహ్లాదమైన వాతావరణం చూసినట్టే అప్పుడే రావాలనిపించదు. సో కనీసం అంటే ఒక 2-3 రోజులు అటు ఇటు తిరగాలనిపిస్తుంది. సో చిన్నపిల్లలందుకు ఆడుకునేటప్పుడు అక్కడ ఇసుక ఉంది కాబట్టి ప్రాబ్లం కూడా ఏం పెద్దగా ఉండదు. చిన్నపిల్లలతో కూడా తీసుకెళ్ళినా కూడా మనం అక్కడ. కాకపోతే ఇంకో కొద్దిగా సౌకర్యాలు పెంచితే బాగుండేది. ఎక్కువగా ఇక్కడికి స్పోర్ట్స్ అంటే చాలా వరకు రన్నింగ్ వాళ్ళు, తర్వాత షటిల్ ఆడుకునే వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు అనమాట. ఇక్కడ ఒక జిమ్ సెటప్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా డెవలప్ చేస్తే. సో ఈ పార్క్ గల మెయిన్ మనకు చెప్పాలంటే కనుక ఎందుకు ఇంత ఇది మనకు పొద్దుటూరులో బాగా ఫేమస్ అంటే కనుక, సో చెట్లు అనేవి చుట్టుపక్కల మొత్తం చెట్లు, పెద్ద పెద్ద చెట్లు బాగా మనకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది ఒకటి క్యాంటీన్. సో ఈ మధ్య పెయింట్ కూడా వేసినట్టున్నారు. అప్పుడు బాగుండేది కాదు అంతా. సో ఇప్పుడు అంతా పెయింట్ అంతా బాగానే మార్చేసినారు. మెయింటెనెన్స్ అంటే ఎలాగో మనకు రోజు అది ఇది చేసుకోలేం కాబట్టి ఎప్పుడన్నా మనకు వీకెండ్లోనే ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది, తర్వాత అంత ఫ్లోటింగ్ ఉండదు కాబట్టి సో మెయింటెనెన్స్లో కొద్దిగా ఇది అవుతుంది. అక్కడ మనకు చిన్న చిన్న వ్యర్థాలు ఎందుకు పడే ఉంది. సో చూస్తున్నారు కదా, అక్కడ కాక్ ఆడుతున్నారు. ఇది ఇంకా కొద్దిగా అంటే డెవలప్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది చూసినారా. సో అలాంటిగా మనకు చిన్నపిల్లలకి ఎక్కువగా ఇప్పుడు మనకు స్విమ్మింగ్ పూల్ కావచ్చు, తర్వాత వచ్చేసి వాటర్ గేమ్స్ కావచ్చు. సో ఇదేంటంటే వాటర్ కూడా పెద్ద సోర్స్ అనేది ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే పక్కనే మనకు రివర్ ఉంది కాబట్టి. సో వాటర్ ఇబ్బంది కూడా పెద్దగా ఏముండదు. సో అలాంటి వాటికి ఎవరినో తీసుకొని దీన్ని డెవలప్ చేస్తే కనుక ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. సో ఎక్కడే కానీ ఇంత పెద్ద ప్లేస్ ఎక్కడ లేదు. సో ఎక్కడన్నా ఏదైనా నిర్వహించాలనుకున్నా కూడా దీనికి లీజ్ తీసుకొని దాదాపు ఒక 15,000-20,000 తీసుకొని 15,000-20,000 వరకైనా తీసుకొని డెవలప్ చేసుకోవచ్చు. చాలా మంచిగానే ఉంటుంది. సో ఎక్కడ మన చుట్టుపక్కల చిన్నపిల్లలు కానీ పెద్దలకు కానీ ఏదన్నా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసేదానికి ఎక్కడే కానీ మనకు అంత దగ్గరలో అందుబాటులో ఏవి లేవు అనమాట. సో ఏదైనా అలాంటి సౌకర్యం ఉన్నది ఏదైనా ఒకటి ఉందంటే కనుక ఇది ప్రొద్దుటూరు మున్సిపల్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. సో ఇక్కడ ఓపెన్ ప్లేస్ చూసినారా. సో అక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు, ఏదైనా చిన్నవి బర్త్డే ఫంక్షన్లు కానీ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓపెన్ ప్లేస్లో బాగుంది. ఇంతకన్నా వాతావరణం, ఇంతకన్నా ప్లేస్లు మనకి ఎక్కడ దొరుకుతాయి ఓపెన్ ప్లేస్లో, ఇంతకన్నా ఏం కావాలి. సో ఇక్కడ మనం ఏదైనా నిర్వహించుకుంటే రెంట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. చూడండి, సో మంచిగా పచ్చని చెట్ల మధ్యలో, ఇప్పుడంటే ఎండాకాలం కాబట్టి కొద్దిగా చెట్లు ఆకులు రాలిపోయి కొమ్మలు మాత్రమే మిగిలిపోయినాయి. కానీ ఇదే మనకు వర్షాకాలం కానీ లేకపోతే కొద్దిగా చలికాలం కానీ గ్రీనరీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇంకా అది ఆడిటోరియంలా కూడా పెట్టుకోవచ్చు. కొంచెంలోగా ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అది. సో ఇది పాత్వే మనకు రన్నింగ్ అందుకు చాలా వరకు ఇట్లా రౌండ్లు కొట్టేవాళ్ళు ఎక్కువగా అనమాట. సో ఆ చుట్టూ ఉంటుంది మొత్తం గ్రౌండ్ అంతా. గ్రౌండ్ లాగా మొత్తం ఒక రౌండ్ వచ్చేసి 1.5 కిలోమీటర్ లాగా ఉంటుంది ఒక రౌండ్ వచ్చేసి. ఇది పిల్లలకి ఆడుకునేదానికి. మా బుడ్డోడు వీడు ఎవరైనా ఉంటే ఆడుకుంటాడు అనమాట. సో ఇట్లా చిన్నపిల్లలకి అందుకు మనకు ఎప్పుడైనా సరే సాయంత్రం అయిందంటే చాలన్నమాట. ఏదో అంటే పిల్లలు మనం
ఎప్పుడు ఇంట్లోనే ఉంచుకుంటూ వాళ్ళని గేమ్స్కి అలవాటు చేయలేకుండా సో ఇలా ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళ మైండ్ రిఫ్రెష్ చేయడానికి అప్పుడప్పుడు చూస్తున్నారు కదా పిల్లలు. సో అంటే అట్లా ఆడుకోవడానికి కూడా ఇప్పుడు మనం ఒక ప్లేస్ వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఇంతకుముందు ఉన్న కాల పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే కనుక పేయింగ్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది. ఏదైనా సరే ఎక్కడ మనం అవుట్డోర్స్కి వెళ్ళాల్సిన అక్కడ పే చేసి ఏదైనా ఆడుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు అట్లా ఉండేది కాదు. అప్పటి రోజులకి ఇప్పుడు రోజులకి చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలన్నా మనము ఇంకా వచ్చే రోజుల్లో. ఇప్పటికైనా అలాంటి పార్కుల్లో ఇంకా డెవలప్ చేసి మనం చూడండి ఇక్కడ. సో ఇది రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఇక్కడ ఇసుక బాగుంటుంది అండి. మొత్తం ఈ చిల్డ్రన్స్ పార్క్లో మొత్తం అంతా ఇసుక ఉంటుంది అనమాట. ఎక్కడే కానీ ఇంత కింద పడినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పిల్లలకి సో చాలా వరకు వాళ్ళు ఇసుక. ఇంకా అటు వెళ్తే కనుక అంతా అది ఫారెస్ట్ లాగా ఉంటుంది అంతా. మాహోడు పట్టుకోలేదు, కింద కూడా పట్టుకుంది. అదంతా మనకి ఆ పక్క ఉన్నదంతా ఫారెస్ట్ ఏరియా లాగా మొత్తం అంతా చెట్లు అంతా ఉంటుంది. సో ఆ పక్క ఏం డెవలప్మెంట్ లేదు. సో మనకి ఏదన్నా సరే ఈ ఫ్రంట్లో సో ఫస్ట్లో కూడా మనకు ఇక్కడ గ్రీనరీ పార్క్ లాగా జస్ట్ కొద్దిగా మాత్రమే ఉంటుంది. సో ఇది విస్తీర్ణంగా చాలా పెద్దది కాబట్టి మనం ఏమైనా డెవలప్ చేసుకోవచ్చు. ఇందులో ఎవరైనా నిర్వాహకులు వచ్చి కొద్దిగా డెవలప్మెంట్ చేసినారంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఒక కనీసం అంటే ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పట్లో పిల్లల్ని ఎక్కడన్నా స్విమ్మింగ్ నేర్పించుకోవడానికి కూడా ఎక్కడే కానీ ట్రైనర్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న మనకు పూల్లో నేర్పించడానికి ఎవరు లేరనమాట అలాంటి వాటిలో. సో ఇలాంటి ప్లేసుల్లో ఉంటే కనుక ఇంకా చాలా మంచిది. చాలామంది వచ్చి విజిట్ చేసి మనకు ఈత నేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి వాటిల్లో. కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి. చిన్నాడు పార్కులు కూడా ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు బాగా ఎక్కువ వచ్చేవాళ్ళు. చాలా వరకు ఉదయం పూట చాలా ఎక్కువ మంది ఉంటారు రన్నింగ్ చేసేవాళ్ళు. సో మనము డబ్బులు అనే ధ్యాసలో ఓడిపోయి మనం ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా మర్చిపోతున్నాం మనం. సో ఈ పార్క్కి వెళ్ళే వాళ్ళు చాలామంది మార్నింగ్ 5 o'clock నుంచి ఇంకా 7:30 ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంటుంది. ఒక ½ అవర్ మనం యూజ్ చేసుకోవడానికి. ఇదంతా మనకు అక్కడ ఏరియా. చిల్లర్ జోన్. మనం పైన ఏదన్నా చేసుకునేటప్పుడు మనం కొద్ది వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. సో అది కూడా మనకు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా మనం అక్కడ పట్టించుకోకుండా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. లేనిపోయిన విన్యాసాలు చేసుకుంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఈ పార్క్ మనకి ఇది ఉసిరి పండ్లు ఎక్కువ ఉంటాయి అనమాట. విటమిన్ సి బాగా పుష్కలంగా ఉంటుంది వాటిలో. సో సర్వరోగాల నివారణ ఏదైనా ఒక పండు ఉందంటే కనుక సో అది మన ఉసిరికాయ అనమాట. సో ఈ ఉసిరికాయ వచ్చేసి మనకు ఈ పార్కులో చెట్లు చాలా ఎక్కువ అనమాట. ఈ ఉసిరి చెట్లు కాకపోతే పెద్దగా ఉండదు కానీ చిన్న చిన్న కాయలు మనకు ఎక్కువగా అక్కడ కనిపిస్తుంటాయి. ఇప్పుడైనా ఈ పార్క్ వెళ్ళినప్పుడు మీరు చూడండి, అట్లా లోపలికి వెళ్తే కనుక రైట్ సైడ్లో ఉసిరి చెట్లు ఎక్కువ కనిపిస్తుంటాయి. సో పెట్టుకోండి. తర్వాత ఉసిరికాయలు అనేది నిజంగా సర్వరోగ నివారణ. సో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా సరే ఊరుకోకుండా దగ్గు రావడం, జలుబు ఉండడం, తర్వాత ఆపర్చునిటీ